హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. కప్పు మైదా తీసుకోవాలండి, వంట సోడా, కప్పు పెరుగు తీసుకోవాలండి, ఒక కప్పు మైదా పిండి వేసుకున్నానండి, ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఈ పిండిలో. నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. పెరుగునే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుని ఆ పెరుగుతోనే పిండిని కలుపుతున్నాను. మరీ గట్టిగా కలపకూడదండి, అలా అని మరీ లూజ్గా కలపకూడదు పిండిని. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చూసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు వంట సోడా వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి వంట సోడా. బబుల్స్ అవి లేకుండా కలుపుకోవాలండి. ఒక 2 అవర్స్ నానపెట్టాలి. బాగా కలపాలండి పిండిని. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఈ విధంగా రావాలి. 2 అవర్స్ నానపెట్టిన తర్వాత పిండి ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మైసూర్ బోండా వేసేసుకుందాం. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మైసూర్ బోండాని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వేసుకోవాలండి మైసూర్ బజ్జీని. వీడియోలో చూపించిన విధంగా బాగా వేగనివ్వాలండి. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చండి, ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద కూడా తీసుకోవచ్చు. మైసూర్ బోండా కాంబినేషన్ అల్లం చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు అల్లం చట్నీ చేశాను. వేపుడు శనగపప్పు చట్నీ కూడా బాగుంటుందండి. బజ్జీలు వేగిపోయినాయండి, ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటున్నానండి. మనం వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి మైసూర్ బోండాని ఆర్ మైసూర్ బజ్జీ. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. బోత్ సైడ్స్ ఫ్రై అవనివ్వాలండి, బాగా వేగనివ్వాలి. వేగిపోయినాయి, ఇప్పుడు తీసేసుకుందామండి. వేడి వేడి మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మైసూర్ బజ్జీ అల్లం చట్నీ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది.